ఫర్టిలిటీ కేసులో వైసీపీ నేతలతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విశాఖకు చెందిన వైసీపీ నేత సోదరుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా విశాఖకు చెందిన డాక్టర్ రవికుమార్ తో సహా 3 వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేజీహెచ్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ రవికుమార్ వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కు సోదరుడు. వైసీపీ హయాంలో బదిలీ అయిన డాక్టర్ రవికుమార్ తిరిగి కొంతకాలానికే డిప్యూటేషన్ పై కేజీహెచ్ కు వచ్చారు. ఇక రవికుమార్ కు డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు పంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత, రవికుమార్ 1988లో ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్యులు 80% మంది శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఏజెన్సీలో నిరుపేద గర్భిణీలను గుర్తించి శిశువులను విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సృష్టి కేసుకు సంబంధించి రోజుకొక విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మరో డాక్టర్ బయటకు వచ్చారు ఈ దందాకు సంబంధించి. ఇక మరోవైపు పిల్లలకి సంబంధించి కూడా చాలా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 80% పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, సృష్టి కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది. ప్రధానంగా మనం మొదట చూసుకున్నట్లయితే కేజీహెచ్కి చెందిన 3 డాక్టర్లు ప్రమేయం ఉన్నట్లుగా స్పష్టంగా తెలిసింది. అదేవిధంగా ఈ సృష్టి కేసులో కూడా నవజాత శిశువుల్ని, అదేవిధంగా శిశువుల విక్రయాలు కూడా జరిగినట్లుగా ప్రాథమికంగా పోలీసుల విచారణలో వెల్లడేది తెలుస్తుంది. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ కేసు పూర్వపరాలు, అదేవిధంగా విచారణ బాధ్యతలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. కానీ విశాఖ కేంద్రంగానే ఇక్కడ ఏదైతే సృష్టి పేరుతో ఎటువంటి పేరు లేకుండా గత 2 సంవత్సరాలుగా నడుస్తున్న, అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోనే శిశువుల విక్రయాలు జరిగినట్లు, అది ఏజెన్సీ ప్రాంతం నుంచే ఇక్కడ శిశువులు తెచ్చి అమ్మకాలు జరిపినట్టు తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఇందులో వైసీపీ నేత సోదరుడు డాక్టర్ వాసుపల్లి రవికుమార్ పాత్ర అనేది ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో హయాంలో అధికారం ఉన్న క్రమంలోనే ఇది ఎక్కువగా దందా కొనసాగింది. ఎందుకంటే వాళ్ళు కేవలం వేలల్లో ఈ యొక్క శిశువుల్ని అక్కడ కొని లక్షల్లో వీళ్ళని విక్రయాలు జరిపినట్లుగా పోలీసులు వాళ్ళు విచారణలో తెలుస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ మనం జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో కనీసం ఎటువంటి నేమ్ బోర్డు లేకుండా, అనుమతులు లేకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సెంటర్ను నిర్వహిస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ తెలపడం జరిగింది. ఆ కేంద్రంగానే శిశువుల విక్రయాలతో పాటుగా ఇప్పుడు ఎవరైతే 3 డాక్టర్లు ఉన్నారో అందులోని ప్రధానంగా మనం చూసినట్టయితే డాక్టర్ రవికుమార్, అదేవిధంగా డాక్టర్ విద్యులత, ఉషాదేవి, ఈ 3 కూడా ఏదైతే ప్రెగ్నెంట్కి సంబంధించిన, గైనకాలజీకి సంబంధించిన ఈ 3, ఇందులో ప్రధానంగా మనం చెప్తున్న ఈ డాక్టర్ వాసుపల్లి రవికుమార్ ఎనస్థీషియా, ఉషాదేవి గైనకాలజీ, విద్యులత పీడియాట్రిక్స్, ఈ 3 కూడా సృష్టి సెంటర్ని వీళ్ళే ఇక్కడ నిర్వహించినట్లు, ఇక్కడికి వచ్చిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా వీళ్ళే తెలుసుకున్నారు. అసలు డాక్టర్ నమ్రతకి ఈ 3 డాక్టర్లకి ఏం సంబంధం అంటే, వీరు 3 కూడా ఎంబీబీఎస్లో ఒకే బ్యాచ్కి చెందినవారు కావడంతో ఒక పక్క వారికి సహకరిస్తున్నట్టుగా, మరో పక్క వీరిని డబ్బులు డిమాండ్ చేసి అధికంగా డబ్బులు కూడా లాక్కున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ కేంద్రంగానే ప్రధానంగా ఒకవైపు సరోగసీగా ఆపరేషన్స్ చేయడం, మరోవైపు పిల్లల విక్రయాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఈ పిల్లల విక్రయాలు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు అరకు, పాడేరు, చింతపల్లి ఇటువంటి ప్రాంతాల నుంచే ఎక్కువగా శిశువుల విక్రయాలు జరిగినట్టు తెలుస్తుంది. అందులో 3 మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఆ 3 వ్యవహరించిన తీరు కూడా ఏంటంటే, అక్కడ వాళ్ళు వెళ్ళి ఈ పిల్లల్ని తక్కువకే బేరం ఆడుకుని ఇక్కడ తీసుకొచ్చి వారు లక్షల్లో విక్రయాలు చేసినట్టు తెలుస్తుంది. అందులో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో విజయ్, సరోజ, అదేవిధంగా రత్న, ఈ 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే విశాఖలో 6 అరెస్ట్ చేశారు. అందులో 3 డాక్టర్లు కాగా 3 మధ్యవర్తులు. ఈ 3 డాక్టర్లు కూడా నమ్రతకి అంటిపెట్టుకుని నమ్మకంగా ఉంటూ ఇక్కడ ఎవరైతే బాధితులు వస్తారో సరోగసీ పేరుతో కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఈ 3 డాక్టర్లు కూడా సర్జరీలు చేయడం, అదేవిధంగా వారికి ఏమైనా
ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీరే వారిని సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ముగ్గురు కూడా ఇక్కడ వ్యవహరించేవారు. కానీ పిల్లలు విక్రయించే బాధ్యత, పిల్లల్ని కొనుగోలు చేసే బాధ్యత మనం ఇప్పుడు ఎవరైతే విజయ్, రత్న ఎవరైతే పేర్లు చెప్పామో ఈ ముగ్గురు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వారి యొక్క పిల్లల్ని వాళ్ళు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అమ్మడం. మరోపక్క ఎవరైతే ఈ సరోగసి పేరుతో సర్జరీ జరుగుతున్నదో వారి DNA వీళ్ళతో మ్యాచ్ అయ్యిందని ఆ పిల్లలు కాకుండా ఈ ఏజెన్సీ నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పడం, ఈ దందా మొత్తం వ్యవహారంగా విశాఖ కేంద్రంగానే జరిగేట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్లో విచారిస్తున్నారు. మరికొంతమంది కూడా ఈ కేజీహెచ్కి సంబంధించిన డాక్టర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారెవరు కూడా బయటకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒకవైపు అయితే ఆందోళన నెలకొంది చెప్పుకోవచ్చు, తమ పేరు ఇప్పుడు బయటకు వస్తుందా అనేది. ఎందుకంటే మనం ఇప్పుడు ముగ్గురు డాక్టర్ల పేర్లు చూస్తే తాజాగా వచ్చింది, అదేవిధంగా మధ్యవర్తుల పేర్లు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది కూడా సృష్టి వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది. వారి పాత్ర కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నమ్రత కూడా నెమ్మదిగా నోరిప్పుతున్నారు. డాక్టర్లు కూడా నోరిప్పడంతో ఈ వ్యవహారం బయటికి వస్తుందా అని చెప్పి ఒక విధంగా భయాందోళనకు గురవుతే పరిస్థితి కనిపిస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.